హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఊరు ఎలాంటిది అంటే ఇక్కడ ఉండే ప్రజలు కొన్ని నెలల వరకు పడుకొనే ఉంటారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న నది ఎలాంటిది అంటే ఈ నదిలో ఎవరైనా పడిపోయారు అంటే కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఇంకా ఈ ప్రదేశంలో వాటర్ కి బదులు బ్లడ్ వస్తూ ఉంటుంది. నిజానికి ఇలాంటి ప్రదేశాలు చూడడానికి చాలా వింతగా మిస్టరీస్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలు మన భూమి మీద ఇంకా ఉన్నాయి. ఇంకా మన భూమి మీద ఎన్నో రకాల మిస్టరీస్ దాగి ఉన్నాయి. కొన్ని మిస్టరీస్ ప్లేసెస్ ని సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేని కొన్ని మిస్టరీస్ ప్లేసెస్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ టార్గెట్ గా ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి నన్ను మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, మౌంట్ రోరేమన్. నిజానికి ఈ ప్రదేశం చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే స్వర్గానికి దారిలాగా ఉంటుంది. ఈ ప్రదేశం మనకి వెనిజులాలో ఉంటుంది. మౌంట్ రేమన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కొండ చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నేచురల్ వండర్స్ లో ఇది కూడా ఒకటి. దీని హైట్ దాదాపు 2810 ఫీట్లు ఉంటుంది. అన్ని కొండల కన్నా ఈ కొండ చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ కొండపై నుంచి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అది కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నేషనల్ జియోగ్రఫీ స్టడీలో ఈ కొండ అనేది 2 బిలియన్ల కన్నా చాలా పురాతన కాలం కొండ అని చెప్తూ ఉన్నారు. నిజానికి కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఇలాంటి కొండ ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు. 1884లో ఒక వ్యక్తి ఈ కొండపైకి ఎక్కాడు. ఆ కొండపైన చూడడానికి పూర్తిగా ఫ్లాట్ గా కనిపిస్తూ ఉంది. కొండ ఎడ్జ్ లోపలికి వస్తే మనకి ఆకాశం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అసలు చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్పాడు. అప్పటి నుండి మన ప్రపంచానికి ఇలాంటి కొండ ఒకటి ఉంది అని తెలిసింది. ఇంకా ఈ కొండ పైన ఇంతవరకు ఎప్పుడు చూడలేని కొన్ని వెరైటీస్ జంతువులు కూడా కనిపించాయని రీసెర్చర్స్ చెప్పారు. రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ కనిపించే చెట్లు, పక్షులు ఇంతవరకు ఎప్పుడు మన భూమి మీద చూడలేమని చెప్తూ ఉన్నారు. నెంబర్ 2, కాలిమోటు కలర్ లేక్. ఇండోనేషియాలో ఒక ఐలాండ్ ఉంటుంది. దాని పేరు ఫ్లోరెస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ లో 3 రకాల లేక్స్ అనేటివి ఉంటాయి. అవి కూడా చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. అవి ఒకే ప్లేస్ లో ఉంటాయి, కాకపోతే వేరే వేరే కలర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ లేక్స్ అసలు ఎందుకు ఇలా ఉన్నాయని రీసెర్చర్స్ కూడా తెలుసుకోలేకపోయారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ 3 లేక్స్ వాటి కలర్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. సంవత్సరానికి 5 నుంచి 6 సార్లు వీటి కలర్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి ఈ లేక్స్. ఇంతవరకు ఈ లేక్స్ కలర్స్ అనేటివి ఒకే కలర్స్ లో ఒక్కసారి కూడా చూడలేం. వేరే వేరే కలర్స్ లోనే చూస్తూ ఉంటాం. అక్కడ ఉండే రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ 3 లేక్స్ కింద ఒక యాక్టివ్ వాల్కెనో ఉంది అని చెప్తూ ఉన్నారు. వాల్కెనో నుంచి గ్యాసెస్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు వీటి కలర్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. నిజానికి మన భూమి మీదనే ఇది ఒక వింత ప్రదేశం అనే చెప్పుకోవచ్చు. నెంబర్ 3, బాయిలింగ్ రివర్. అమెజాన్ ఫారెస్ట్ అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనందరికీ ఆక్సిజన్ 30% వరకు అమెజాన్ ఫారెస్ట్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఒక బాయిలింగ్ రివర్ ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతిరోజు అక్కడ ఉన్న రివర్ అనేది ఎప్పుడు వేడితోనే ఉంటుంది. దాదాపు దీని పొడవు 6.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఎటు చూసినా మనకి పొగలు కక్కుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ రివర్ 90 నుంచి 100 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఈ రివర్ పొరపాటున ఏదైనా జంతువు ఇందులో పడింది అంటే అక్కడికక్కడే అది చనిపోతుంది. ఇంకా దాని బాడీలో ఉన్న మాంసం కూడా ఉడికిపోతుంది. 2011లో ఒక సైంటిస్ట్ అమెజాన్ ఫారెస్ట్ లో ఇలాంటి రివర్ ఉందని కనుక్కున్నాడు. ఈ రివర్ అనేది ఎందుకు ఇంత వేడిగా ఉంది అని తెలుసుకున్నప్పుడు దీనికి అతి దగ్గరలోనే ఒక యాక్టివ్ వాల్కెనో అనేది ఉంది. దాని వల్ల ఇది కూడా వేడి అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఈ రివర్ నుండి దాదాపు 400 మైల్స్ వరకు ఎలాంటి వాల్కెనో అనేది కూడా లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు తెలుసుకోలేకపోయారు. నెంబర్ 4, క్రికెట్ ఫారెస్ట్. మన భూమి మీద ఉన్న ప్రతి చెట్టు భూమి నుండి చక్కగా ఆకాశానికి వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ ప్రదేశంలో ఉన్న చెట్లు కొంచెం బెండ్ అవుతూ ఉంటాయి. దాదాపు ఈ ఫారెస్ట్ లో 400 కన్నా ఎక్కువ చెట్లు ఇలా బెండ్ అయ్యే కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎందుకు ఇవి ఇలా బెండ్ అవుతున్నాయి అనేది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఒక థియరీ ప్రకారం ఈ చెట్లు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద తుఫాను వల్ల ఇవి బెండ్ అయ్యని చెప్తూ ఉన్నారు. ఇంకో థియరీ ప్రకారం ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. నెంబర్ 5, స్లీపింగ్ సిటీ ఆఫ్ కరాచీ. పాకిస్తాన్ లో ఒక చిన్న విలేజ్ అనేది ఉంటుంది. ఆ విలేజ్ పేరే కరాచీ. 2013లో ఇక్కడ ఉండే ప్రజలకి ఒక వింత వ్యాధి అనేది వచ్చింది. ఇక్కడ ఉండే ప్రజలు పని చేస్తున్నప్పుడు ఇంకా వాకింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళకి నిద్ర అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉండేది. కొంతమంది అయితే అక్కడనే పడుకునే వాళ్ళు, మరి కొంతమంది అయితే 2-3 రోజుల వరకు పడుకునే ఉంటారు. వాళ్ళు నిద్రలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో అసలు తెలియదు. కొంతమంది రీసెర్చర్స్ ఇక్కడ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది అంటే ఇక్కడ ఉండే వాటర్ లో, ఫుడ్ లో ఎక్కువగా నిద్రపోయే పోషకాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది 2015లో ఏం చెప్పారు అంటే ఇక్కడ
ఈ ఊళ్ళో ఒకటి పనిచేయని యురేనియం మైనింగ్ అనేది ఉంది. దీంట్లో చాలా వరకు రెడాన్ గ్యాస్ అనేది ఉంది. అక్కడ ఉండే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయే వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. నెంబర్ 6 బ్లడ్ వాటర్ ఫాల్. మనం ఎన్నో రకాల వాటర్ ఫాల్స్ ని చూసి ఉంటాం. కాకపోతే మీరు బ్లడ్ వాటర్ ఫాల్స్ ని చూసారా? అంటార్టికాలో ఎలాంటి వాటర్ ఫాల్ ఉంది అంటే అది చూడడానికి వాటర్ కి బదులు మనిషి రక్తం లాగా బయటికి వస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఉండే వాటర్ ఫాల్ ని బ్లడ్ వాటర్ ఫాల్ అని పిలుస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా వస్తుంది అనేది సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోయారు. కొంతమంది సైంటిస్టులు ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసినప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎక్కువ శాతం ఐరన్ అనేది ఉంది. సాల్ట్ వాటర్ ఐరన్ కలిసినప్పుడు ఇలా బ్లడ్ లాగా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. నిజానికి ఇది చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 7 గ్యాస్ క్రియేటర్. కారాకోరం డెజర్ట్ లో ఇలాంటి భూమి ఉంది అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ప్రదేశంలోనే మంటలు వస్తూ ఉన్నాయి. దాదాపు ఇది 100 ఫీట్ లోపలికి ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఏమని పిలుస్తూ ఉంటారు అంటే డోర్ టు హెల్ అని పిలుస్తూ ఉంటారు. అంటే నరకానికి దర్వాజా అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వర్షం పడినా, తుఫాను వచ్చినా, మంచు పడినా 24 గంటలు ఇది మండుతూనే ఉంటుంది. అసలు ఇది ఎలా ఏర్పడింది అని తెలుసుకుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది ఈ ప్రదేశంలో ఆయిల్ తీయడానికి వచ్చారు. అప్పుడు సడన్ గా అనుకోకుండా ఇది ఒక లోయలాగా మారింది. ఆ తర్వాత వాటికి అదే అంటుకోవడం మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆరిపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇందులో నుండి మీథేన్ గ్యాస్ అనేది బయటికి వచ్చింది. ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేని కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.